మరోసారి 'పైసా వసూల్' కాంబో అయితే రిపీట్ కాబోతుంది. అదే విధంగా 'ఇంద్ర' మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. దీని గురించి అయితే వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. ఒకప్పుడు తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. హీరోలను స్టార్‌గా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనకుంది. అయితే ఇప్పుడు ఆ పూరి కనిపించట్లేదు. ఆయన సినిమాలు అంచనాలనైతే అందుకోలేకపోతున్నాయి. పూరి జగన్నాథ్ ఫామ్‌లోకి రావాలని ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా అయితే అనుకుంటున్నాడు. రీసెంట్‌గా 'డబుల్ ఇస్మార్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పూరి మళ్ళీ నిరాశపరిచాడు. పూరి మార్క్ టేకింగ్ ఉన్న ఎందుకో సినిమాను ఆడియన్స్‌ని అయితే మెప్పించలేకపోయింది. అయితే 'లైగర్' తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారని అనుకుంటే 'రామ్' 'డబుల్ ఇస్మార్ట్' అయితే ఛాన్స్ ఇచ్చాడు. అయితే 'ఇస్మార్ట్' శంకర్ రిజల్ట్ రిపీట్ అవుతుందనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. అయితే 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారనేది డిస్కషన్ అయితే మొదలైంది. ఫ్లాపుల్లో ఉన్న పూరికి డైరెక్ట్ చేయాలంటే ఈ టైంలో రిస్క్ అన్నట్టే అన్ని హీరోలైతే ఫీల్ అవుతున్నారు. అయితే ఒక హీరో మాత్రం పూరితో చేసేందుకైతే రెడీ అయ్యాడు. పూరితో ఆల్రెడీ 'పైసా వసూలు' సినిమా చేసిన బాలకృష్ణ మరో సినిమాకు ఓకే చెప్పాడని అయితే టాక్ అయితే నడుస్తుంది. కొంతమంది హీరోలు, డైరెక్టర్స్ హిట్లు, ఫ్లాప్‌లు అయితే లెక్కలోకైతే తీసుకోరు. కేవలం వారి డైరెక్షన్ టాలెంట్ మాత్రమే అయితే చూస్తారు. పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే 'పైసా వసూలు' ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. అయితే పూరికి మళ్ళీ మరో ఛాన్స్ అయితే ఇస్తున్నాడు. ఈ మధ్యన బాలకృష్ణని కలిసి ఒక పవర్‌ఫుల్ స్టోరీని వినిపించాడట పూరి. స్టోరీ నచ్చడంతో చేసేద్దాం అని అన్నారట బాలకృష్ణ గారు. బాలయ్య, పూరి అంటే మరో 'పైసా వసూలు' సినిమా వస్తున్నట్టే లెక్క. ఈ మధ్య వరుస హిట్‌లతో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో అయితే సినిమా చేస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య బోయపాటితో 'అఖండ 2'ని సెట్స్ పైకి తీసుకువస్తున్నారు. పూరి సినిమా ఓకే అయినా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది. అయితే పూరి ఎప్పటిదాకా వెయిట్ చేస్తాడా? మరో హీరోతో చేస్తాడా? అనేదైతే చూడాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చి 'ఇంద్ర'. ప్రముఖ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలనైతే అభిమానుల కోసం 4కేలో రీమాస్టర్ చేసి కొత్త వెర్షన్‌లో అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను రీమాస్టర్ వెర్షన్‌లో రిలీజ్ అయి హిట్లు కొట్టాయి. ఇప్పుడు గోపాల్ దర్శకత్వం వహించిన 'ఇంద్ర' చిత్రం అయితే సంచలనం సృష్టిస్తుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అంటే ఆగస్టు 22న ఈ చిత్రాన్ని అయితే థియేటర్‌లో మళ్ళీ విడుదల చేస్తున్నారు. మూవీ విడుదలై ఇప్పటికే 22 ఏళ్లు పూర్తయినా 'ఇంద్ర'ను రిలీజ్ చేయడం విశేషమని చెప్పాలి. మరోవైపు వైజయంతి మూవీస్ 50వ గోల్డెన్ ఇయర్ సెలబ్రేషన్‌లో భాగంగానే 'ఇంద్ర' చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తుంది. 'కల్కి 'టు వెయిట్ నేనేటి ఏడి' లాంటి పాన్ ఇండియన్ హిట్‌ని అందుకున్న వైజయంతి సంస్థ మెగాస్టార్ చిరంజీవితో మళ్ళీ పని చేయాలని భావిస్తుంది. 'ఇంద్ర' టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోతున్నాయి. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడం సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.